ఆంధ్రప్రదేశ్లో గంజాయి నివారణకు ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అనౌన్స్ చేసింది. గంజాయి నిర్మూలన కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. మంత్రులు నారా లోకేష్, అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణిలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. రీహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నివారణకు ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. గంజాయి నిర్మూలన కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. మంత్రులు నారా లోకేష్, అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణిలతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇక రీహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇక గంజాయి నివారణకు సంబంధించి యాక్షన్ కమిటీని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒక 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ కి అయితే సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. గంజాయి నివారణకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలన కోసం యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. 100 రోజుల్లో గంజాయి నిర్మూలించాలని ఒక సబ్ కమిటీని కూడా ప్రభుత్వం వేసింది. సబ్ కమిటీలో భాగంగా 5 మంత్రులతోటి ఈ సబ్ కమిటీ వేసింది. హోంమంత్రి అనిత, అలాగే లోకేష్ తో పాటుగా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, కొల్లు రవీంద్ర, అలాగే సంధ్యారాణి, ఈ 5 తోటి సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ భేటీ కూడా గత వారంలో సచివాలయంలో జరిగింది. సబ్ కమిటీలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో ముందు గంజాయి నిర్మూలన కంటే ప్రివెన్షన్ చాలా ముఖ్యము అనేది భావించినట్లుగా మంత్రుల సబ్ కమిటీ చెప్పింది. దీంట్లో భాగంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం. ప్రస్తుతం గంజాయి నిర్మూలన కోసం చర్యలు చేపడుతూనే రీహాబిలిటేషన్ సెంటర్స్ ని పెట్టినట్టయితే ఎవరైతే చిన్న పిల్లలు కూడా ఈ గంజాయి బారిన పడి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వారికి కావలసినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రీహాబిలిటేషన్ సెంటర్స్ తో పాటుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ ని ఇవ్వడంతో పాటుగా ఎవరు కూడా వీరి వివరాలను బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచుతామని కూడా స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఎవరైతే గంజాయి తీసుకుంటున్న వారు, ఇది గంజాయి సాగు చేసే వారిపైన అలాగే గంజాయి తీసుకుంటున్న వారిపైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎక్కడైతే జిల్లాల వారీగా ఒక పోలీసు బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకుని, టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని గంజాయి నిర్మూలనతో పాటుగా గంజాయి తీసుకుంటున్న వారు, వీరికి ఎవరు సప్లై చేస్తున్నారు, అలాగే గంజాయి సాగు చేస్తున్న ప్రాంతంలో పేద గిరిజనులను టార్గెట్ చేసుకుని ఎక్కువగా ఎక్కడైతే కాఫీ పండించేవారు గతంలో వారంతా కూడా ప్రస్తుతం గంజాయి పండిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో గంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో ఈ పండించే వాళ్ళంతా కూడా వారి వెనకాల వేరే వ్యక్తులు ఉండి చేస్తున్నారు. సో వారెవరు అనే దాన్ని కూడా నిర్ణయించి బయటకు తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో దీనికి కట్టడి చేయాల్సిన చర్యలు కూడా, గంజాయి తీసుకుంటున్న వారిలో ఇప్పుడు ఏదైతే ఎక్కువ సంపన్నులు డ్రగ్స్ తీసుకుంటుంటే నెక్స్ట్ భాగంగా గంజాయి తీసుకునే వాళ్ళే ఉంటారు. దీంతో పాటుగా గంజాయి నిర్మూలనతో పాటుగా ఇప్పుడు గంజాయి అందుబాటులో లేని వారు, దానికి అలవాటు పడిన వారు కొంత ఒక టించర్ లాంటివి అలాగే వైట్నర్ ఇట్లాంటి అన్నిటినీ కూడా బ్యాన్ చేసింది గవర్నమెంట్. అయినప్పటికీ కూడా గంజాయి నిర్మూలన అనేది తీసుకోవడం అనేది తగ్గడం లేదు కాబట్టి పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయడంతో పాటుగా జిల్లాల వారీగా కూడా గంజాయి తీసుకుంటున్న వారిని కూడా తీసుకుని ప్రశ్నిస్తూ వారిని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ లో. థాంక్యూ కాంతి.